వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నూతనంగా షీటీం కార్యాలయాన్ని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ప్రారంభించారు. అలాగే నూతన షీటీం ఎస్ఐగా స్వాతి నియమించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం మాట్లాడుతూ నర్సంపేటలో షీటీం ని కొత్తగా ప్రారంభించామని అన్నారు. నిరంతరం షీటీం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలపై ఆకతాయిల పట్ల ఎటువంటి ఇబ్బందులు కలిగినా షీటీం కి సమాచారం అందించగానే స్పందించి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. డివిజన్ హెడ్ క్వార్టర్లోని ఇక్కడ నర్సంపేట్ డివిజన్ సంబంధించిన షీటీం ఓపెనింగ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో అందరూ ఇక్కడ హాజరైనాము. ఇక్కడ మన డీసీపీ ఈ సోన్ అంకిత్ గారు, అట్లాగే మన ఏసీపీ నర్సంపేట్ రవీందర్ గారు, దెన్ ఇక్కడ ఇన్స్పెక్టర్ నర్సంపేట్ రఘు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా, దెన్ మన ఏసీపీ క్రైమ్స్ సదయ్య, దెన్ ఇన్స్పెక్టర్ షీటీం సుజాత, అట్లాగే ఇక్కడ లోకల్లో నర్సంపేట్ షీటీమ్స్ ఇన్ఛార్జ్ ఎస్ఐ స్వాతి వాళ్ళ టీం. సో అందరు కూడా ఇక్కడ కొంత మన ఫీమేల్ స్టూడెంట్స్ తోటి వాళ్ళతోటి అందరు కలిసి ఇక్కడ షీటీమ్స్ ఆఫీస్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. సో బేసికల్గా ఇక్కడ షీటీమ్స్ ఓపెనింగ్ ఎందుకు అయింది అంటే ఇది టౌన్ది ఎంత డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ కూడా లోకల్లో దాదాపు 20 వరకు కాలేజెస్ అన్నీ ఉన్నాయి, దాన్ని చాలా వరకు స్కూల్స్ ఉన్నాయి, దాన్ని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కన అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మహిళలు ఎక్కడ కూడా అది టోటల్గా నిర్భీతంగా వాళ్ళ పనులకు వెళ్ళాలి, అట్లా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగేయడానికి ఇది షీటీమ్స్ ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళ షీటీమ్స్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అది కూడా వాళ్ళకి అందరికీ షేర్ చేయడం జరిగింది. దాన్ని వచ్చే రోజులలో కూడా వేరే చోట్ల ఇక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడపిల్లలు అందరూ కూడా టోటల్గా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేయాలి అని, దానికోసం అది కాన్ఫిడెన్స్ నమ్మకం కలిగడానికి ఇది మొత్తం షీటీమ్స్ ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. వరంగల్ కమిషనరేట్లో చూస్తే ఇంతకుముందు 3 మనకి షీటీమ్స్ ఉండే. ముఖ్యంగా అవి వరంగల్ టౌన్, హనుమకొండ టౌన్ హెడ్ క్వార్టర్లోనే అట్లా లిమిటెడ్ ఉండే. సో ఇప్పుడు ఇక్కడ నర్సంపేటలో ఒకటి ఏది ఓపెనింగ్ అయింది. సో దీంతో 4 అనే, అట్లాగే వచ్చే కొన్ని రోజులలో ఇంకో షీటీమ్ది కూడా అది ప్లానింగ్ చేస్తున్నాము జనగాం సైడ్కి. అట్లాగే ఇంకా కూడా వేరే ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ పోయి షీటీమ్స్ ఏర్పాటు చేస్తాం.